హలో ఫ్రెండ్స్, జియా మగ్గం ట్రైనింగ్ క్లాస్లో మనం ఈ వర్క్ అనేది ఎలా వేయాలో చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, కొంచెం జాగ్రత్తగా చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఎలా వేస్తున్నానో, ఎలా తిరుగుతున్నానో కొంచెం అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఎలా వేస్తున్నానో అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఇలా అని ఇలా సైడ్కి వెళ్ళి సైడ్లో 2 సార్లు తిప్పండి ఫ్రెండ్స్. 2 సార్లు తిప్పిన తర్వాత మళ్ళీ పైకి వెళ్ళండి. పైకి వెళ్ళిన తర్వాత మళ్ళీ 2 సార్లు ఇలా అనుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ పైకి వెళ్ళిన తర్వాత ఇలా వంచి ఇలా 2 సార్లు మళ్ళీ కిందకి. చూస్తున్నారా? చూడండి ఫ్రెండ్స్, ఇలా వేసి ఈ వర్క్ అనేది మొత్తం అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. మనం ట్రైనింగ్ క్లాస్లో ఈ వర్క్ అనేది మూలలు తిరగటానికి ఫ్రెండ్స్. ఇలా అనేది నేర్పించేది. కనిపిస్తుందా మీకు? పాతయి కొత్తయి 2 వస్తాయి ఫ్రెండ్స్ నా వీడియోస్లో. పాత పాత మోడల్స్, కొత్త మోడల్స్, కొత్తగా అప్డేట్ అయ్యి ఎలా చెప్పాలో అది కూడా చెప్తాను ఫ్రెండ్స్.
వర్క్ అనేది చేసేటప్పుడు కాన్సంట్రేషన్ అక్కడే ఉండాలి ఫ్రెండ్స్. కాన్సంట్రేషన్ అక్కడే ఉంటే మనకు మాట మీద కాదు కాన్సంట్రేషన్ ఉండాల్సింది, వర్క్ మీద కాన్సంట్రేషన్ చేస్తే తొందరగా వచ్చేసిద్ది ఫ్రెండ్స్. చూడండి, ఈ వర్క్ తిప్పితే ఇలా వచ్చిద్ది ఫ్రెండ్స్, ఇలా వచ్చిద్ది. చూసారా? ఇంకో వర్క్ ఉంది, ఇంకో వర్క్ చెప్తాను. దీంట్లోనే ఇంకో టైప్ లాగా ఆ వర్క్ కూడా ఈ క్లాస్లోనే చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ వర్క్ చూడండి, ఈ టైప్ లాగే మనం దీన్ని ఇలా వేస్తాం ఫ్రెండ్స్. చూస్తున్నారా? ఇలా అనేది ఇలా వేసుకుంటూ మూలల్లో ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారా? అబ్జర్వ్ చేస్తున్నారా? అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్, కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. వర్క్ అనేది నేను ఎలా వెళ్తున్నానో, ఎలా వేస్తున్నానో కొంచెం అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. నేను అనేది ప్రాక్టీస్ ఏమీ ఉండదు ఫ్రెండ్స్, నా దగ్గర అయితే డైరెక్ట్గా వర్క్ చూపించడమే. కొంతమంది యూట్యూబర్స్ ప్రాక్టీస్ అవి చేసి పెడతారు ఫ్రెండ్స్. నా దగ్గర ప్రాక్టీస్ ఉండదు ఫ్రెండ్స్, ఎందుకంటే నాకు టైం ఉండదు ఈ పిల్లలతో. అందుకోసం నేను వీడియోలు డైరెక్ట్గా పెడుతూనే ఉంటాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎండ నాటు వేసేయండి. వేసిన తర్వాత మనం ఉంది కదా, ఇలా చేయండి ఫ్రెండ్స్. ఈ వరకు ఇలా చేసి ఇలా చేయండి. చూస్తున్నారా ఎలా చేస్తున్నాను? ఇది అనేది ఎలా వచ్చిందో చూడండి, కింద చూపిస్తాను. ఇలా ఉంటుంది, ఇది ఇలానే ఉంటుంది. పైన వచ్చేటప్పుడు చేంజ్ అయిపోద్ది.
ఇలా వచ్చేసిద్ది. ఒక డిజైన్ లాగా. ఇది నేను స్కెచ్ పెన్తో వేసాను కదా ఫ్రెండ్స్, మీకు డిజైన్ అనేది క్లియర్గా కనిపించట్లేదు. పక్కన వేస్తాను చూడండి, క్లియర్గా కనిపించింది. డిజైన్ వేసుకోకుండా చూపిస్తాను చూడండి. ఇలానే 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 ఇలా ఇలా ఒక స్క్వేర్ లాగా వేస్తూ ఇలా వెళ్ళేటప్పటికి మనకు ఒక డిజైన్ లాగా ఫామ్ అయ్యిద్ది ఫ్రెండ్స్. చూడండి. ఎండ నాటేసేయండి. ఇప్పుడు చూడండి, ఇది ఇలా అనుకుంటే మనకి ఇలా వచ్చింది ఫ్రెండ్స్. చూస్తున్నారా డిజైన్ అనేది ఎలా చేంజ్ అవుతుందో చూడండి. చూసారా ఎలా చేంజ్ అయిందో డిజైన్ అనేది. చూడండి, ఇలా రావాలి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి ఇలా రావాలి ఈ డిజైన్ అనేది. ఇంట్లో కూర్చొని హాయిగా మెల్లిగా వేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్.